గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే డేట్ వచ్చేసి 17th. ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరామండి. వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. ఇప్పుడైతే ఇంకోటి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. వెళ్ళాక మళ్ళీ చూపిస్తా అక్కడికి వెళ్ళాక. ఫస్ట్ అయితే అవుట్ఫిట్స్ చూపిద్దాం. అవుట్ఫిట్సా? ఇదిగోండి, జాన్విత అయితే ఇలా సింపుల్గా వెస్ట్రన్ వేర్ వేసుకుంది. నేనైతే ఇలా జస్ట్ జీన్స్ మీద టాప్, అంతే సింపుల్గా రెడీ అయిపోయాం. సరే అయితే ఇప్పుడు ఏదో వెళ్ళిపోదాం దీపం ఇంటికి. ఓకే ఓకే, లెట్స్ గో. లెట్స్ గో. వారిని వరకు కూడా మన వీళ్ళంతా సరదా కాసు కాపాడుకోడుతున్నాం. ఏ పొట్టు ఎవరు పెట్టారే? బాగుంది. మీరు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి మన హరిప్రియ అందరికీ నమస్తే అండి. అందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు పైకి మా రాకెట్ రాఘవ టీం నుంచి కోకిలక్క, మోహిని, మోహన్, జబర్దస్త్ మోహన్, ప్లీజ్ కమ్. వంటలక్క, హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? అది ఇక్కడ కుర్రాలు అయితే మామూలుగా లేరు కదా. అబ్బా బాబా, హాయ్ కుర్రాలు, మెల్లగా పడిపోతారు. బంగారాలు, నానా కరెంట్ తీగలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి. హాయ్, బాగున్నారు అందరూ? ఒక్కసారి అందరు గట్టిగా ఓవేసుకోండి. అది ప్రోగ్రామ్ ఒక రేంజ్ లోకి వెళ్ళాలంటే మీ అందరూ బాగా జోష్ ఉండాలి. అప్పుడు మేము ఇంకా జోష్ లేపుతామాట. అనపర్తి దేవస్థానంలో ఈవెంట్ చేయడము, కొంచెం ఆడియో వాళ్ళు మైక్స్ ఇస్తాము, కొంచెం అందరం కూడా మాట్లాడతాము. అలాగే దయా కటాక్షం అందరిపైన ఉండాలి. మీరు అందరూ చాలా చక్కగా, చాలా హ్యాపీగా, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలకు. మైక్ చూడొచ్చు సార్. బాబు వినాయకుడి పాట ప్లే చేయముందరే. హలో అండి, మేమైతే ఇవాళ డీజేకి వచ్చేసాం. హలో అండి, మేము డీజే ప్రోగ్రామ్కి వచ్చాం. ఇప్పుడే జబర్దస్త్ టీం ఎక్కడికి వచ్చాం? వినాయకుడి పాట ప్లే చేయముందరే. డీజేకి వచ్చాం. డీజేకి వినాయకుడి పాటతో మన ప్రోగ్రాం ప్రారంభమవుతుందండి. గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో పెరిగిన తల్లి వీర్లమ్మ తల్లి. అటువంటి వీర్లమ్మ తల్లి ఏదో వచ్చాం, దండం పెట్టుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం భావన కాకుండా ఈవిడికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ యొక్క చరిత్ర అంతా కూడా మన పడాల కళ్యాణ్ రెడ్డి గారు, వీర్లమ్మ కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు పడాల కళ్యాణ్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి సురేష్ కుమార్ రెడ్డి చక్కగా వీర్లమ్మ తల్లి మీద దృష్టి పెట్టి మన కమిటీ వారు అందరూ కలిసి చక్కగా ఆయన 100 సంవత్సరాల చరిత్ర ఏ రకంగా వచ్చిందని చెప్పి 100 సంవత్సరాల తరం వాళ్ళని తెలుసుకుంటూ ఆ యొక్క చిత్రం అంతా కూడా ఇక్కడ ఓ రూపకల్పన చేశారు. 100 సంవత్సరాల నాడు ఆ తల్లి ఎలాగొచ్చింది, ఆ తల్లి యొక్క చరిత్ర ఏంటి, ఆ తల్లి యొక్క లీలలేటి,
53 నుండి 1364 వరకు రెడ్డి రాజులైన అనువోతరెడ్డి పాలించబడిన గ్రామమే ఈ అనువోతవరం. కాలక్రమేణా అది అనపర్తిగా మారింది. ఈ అనపర్తి గ్రామ దేవత అయిన శ్రీ 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 వీరులమ్మ దివ్య చరిత్ర తెలుసుకుందాం. పాడి పంటలతో, పచ్చని పొలాలతో, గోదావరమ్మ పరవళ్లతో కలకల్లాడే ప్రాంతం మన గోదావరి జిల్లాలు. అలాంటి గోదావరి ప్రజలపై ప్రకృతి ఉప్పెనలు, వరదలు, అతివృష్టి, అనావృష్టితో విలయ తాండవం చేసేది. 1809 నాగలి ఏదో రాయికి తగిలినట్టు అనిపిస్తుంది. ఏంటని చూస్తే అది 4 పలకలున్న శిల. ఆ శిలపై అస్పష్టంగా గుర్రం పైన ఒక స్త్రీ మూర్తి కూర్చుని ఆమెకు 2 వైపులా చామరం వేస్తూ కనుమ కలిసి వచ్చిన పుణ్య దినం. కనుమ రైతుల పండుగ కావడం వల్ల చిన్నారెడ్డి గారు పొలంలో ఉన్న వారి పశువులు, పాడి వ్యవసాయ పరికరాలకు పూజ చేయ అమ్మవారి అనుగ్రహమేన అనుకున్నారు. క్షణాల్లో ఊరంతా అమ్మవారి విగ్రహం గురించి తెలిసిపోయింది. గ్రామస్తులు చుట్టుపక్కల అమ్మవారిని అలా వదిలేయడం మంచిది కాదని, నీడ కల్పించి జాతర చెయ్యాలని కర్రి దొరైరెడ్డి గారు, సత్తి రామారెడ్డి గారు నిర్ణయించారు. దానికి పహారా కాస్తుందని, కొంతమంది స్వయంగా కనిపించిందని చెప్తారు. నిర్మించారు. 1983 నుండి సత్తివారి వంశీకులు ఆధ్వర్యంలో అమ్మవారికి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి ముందు రోజుల్లో అమ్మవారి దివ్య ఆశీస్సులతో 1980వ సంవత్సరంలో నిర్మించి ఉన్న ఆలయ ప్రదేశంలోనే నూతన ఆలయాన్ని జూన్ నెల 7వ తారీఖు 2023వ సంవత్సరం బుధవారం ఉదయం 7:49 శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రోజు నుండి కేవలం 5 నెలల 12 రోజుల్లోనే, అనగా 19వ తారీఖు నవంబర్ నెల 2023వ సంవత్సరం నాటికి అమ్మవారి నూతన ఆలయం అత్యంత వేగంగా, సుందరంగా అనేక శిల్పాకృతులతో నిర్మాణం చేసి భక్తుల ఆనంద డొలికల మధ్య అమ్మవారి యంత్ర విగ్రహం మరియు శిఖర ప్రతిష్ఠ జరగడం అనేది అమ్మవారి మహిమకు చిహ్నం. బాగున్నారు అందరూ? ఓకే, మరి శ్రీ 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 వీరులమ్మ తల్లి వారి జాతరకు ఇచ్చేసిన వారందరికీ కూడా మరొక్కసారి హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకుంటున్నామండి. మరి మీకోసం అయితే మంచి డాన్సెస్, మంచి అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అయితే వచ్చేసారు. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఒక్కసారి గట్టిగా అందరూ కూడా వేసుకోవాలి. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. సౌండ్ పెంచాలి, సౌండ్ గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. చిరంజీవి గారు, అవును, పవన్ కళ్యాణ్ గారు తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎస్. ఓ కళ్యాణ్ రెడ్డి గారు తెలుసు. కళ్యాణ్ రెడ్డి గారు, రాత్రే ఫోన్ లో మాట్లాడా. అంత పెద్ద వాళ్ళ ముగ్గురితో మీరు ఫోన్ లో మాట్లాడారా? అవును. సారీ మేడం, ఏమన్నారు? రాంగ్ నంబర్ ఫోన్ పెట్టే అన్నారు. అది నీ ఫేస్ వాల్యూ పొగడా? ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక ఆగవే నీకు ఎప్పుడు పని పాట లేదా? ఇట్లాగా వయ్యారంగా తిప్పుకుంటూ నడవడమేనా రోడ్డు మీద? కాదే, చెప్పింది నేను. మనందరూ ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక 500 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు ఉంది అనుకో, నువ్వేం తీసుకుంటావు? నేనైతే అఫ్ కోర్స్ 2000 రూపాయల నోటే తీసుకుంటా. ఓసే బొకడా, నేనైతే 2 తీసుకుంటా. నీలా ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, అంతెందుకు మన కళ్యాణ్ రెడ్డి గారి ప్రత్యక్షమయ్యి అక్కడ ఒక జ్ఞానమున్న మూట, ఇక్కడ ఉన్న ధనమున్న మూట పెట్టడానికో నీకేం తీసుకుంటావు? అఫ్ కోర్స్ మా ఆడవాళ్ళకి ఎప్పుడు షాపింగ్ కి డబ్బులు కావాలి కాబట్టి ధనమున్న మూట తీసుకుంటాం. మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు? వస్తే పిచ్చి మకుందానా, నేనైతే జ్ఞానమున్న మూట తీసుకుంటా. ఎవరికేం లేదో అదే తీసుకుంటారు ఎర్రిపప్ప. ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఉందా? ఫైర్ స్టేషన్ లో మగవాళ్ళు ఎందుకు పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేస్తారు చెప్పు? నిజంగా అండి, ఇది తెలివైన క్వశ్చన్ అడిగింది. ఒక్కసారి ఆడవాళ్ళకి నిప్పు పెట్టడం తప్ప ఆర్పడం చేత కాదు కదా, అందుకే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎవరండి చక్కని చుక్క? నీ ఎక్కరా పేరేంటో? సోనాలి. బిందెనా? సత్తు బిందెరా, వెనకాతలు సత్తులు ఉన్నాయి, తీస్తావా? నాకు 3 బెడ్రూమ్ కావాలి ఫ్రీగా. ఏంటి వాళ్ళు పిల్లనిస్తాను అనుకో, వాళ్ళ తల్లిని అడగాల మరి? అడగరా? ఈ ఆర్కే బీచ్ కి రోజు కొన్ని వేల మంది వెళ్తారు. నీ అత్తింటికి కూడా అందరూ వచ్చారు. మా అత్త నిప్పు తాలింపు పప్పేం కాదు, పొట్ట మళ్ళా ఓ బయటికి. సరే గాని నేను చెప్తుంది టాలెంట్ చూపిస్తాను అని చెప్తున్నాను, ఓకేనా? ఓకే, మరి మీకోసం నేను డాన్స్ చేస్తాను ఇప్పుడు. చూడడానికి మీరు రెడీగా ఉండండి, తట్టుకోవాలి. ఓకే ఓకే, మరి ఫస్ట్ అయితే మీకోసం మ్యాజిక్ షోతో రెడీగా ఉన్నారు. ఒక్కసారి
అది నా కారు కదా. మీదేనా సార్? అవును. సారీ సార్, మీదని తెలియని తిట్టానండి. సారీ సారీ ఇది సారీ. తెలిసి ఇది ఇద్దరు అక్క చెల్లెలు మాత్రం మామూలు లేరు. చప్పట్లు కొట్టండి ప్లీజ్, గట్టిగా చప్పట్లు. ఒక చీఫ్ గెస్ట్ వచ్చి ఇంత మాట్లాడుతుంటే అతని గొంతు ఎండిపోతుందని చెప్పి నీళ్లు తీసుకొచ్చిన ఆ మహిళని చూడండి సార్, గట్టిగా చప్పట్లు సార్. అలా ఉండాలా? హెల్పింగ్ నేచర్ అంటే ఇది. హలో, మీరు మంచినీళ్ళు ఎవరి కోసం తెచ్చిరు? ఇందాక నుంచి మూత తిప్పుతున్నా రావట్లేదు సార్. అక్కడ ఎవరిని తీయమన్నా తీయట్లేదు. ఎవడన్నా పోరంబోకి ఏదో కనబడతాడేమో అటు చేతి అంటే తీద్దామని. ఈ అంకులా సరే సారీ. అంకుల్ గారు అగో, కేసు కాదు. మీరే 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 నాకు అది కదా. నేను అది కాదు, నేను ఎవరో తెలుసా? మీరు చెప్పచ్చు, నాకు తెలుసు. దూరదర్శన్లో పందుల పెంపకంలో వస్తారు కదా. ఇంతమంది చికెన్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? వావ్, గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. హలో, ఇక్కడ అల్లరి ఎక్కువైపోయింది. అమ్మో, మీ జోస్ తట్టుకోవడం చాలా కష్టం. 200 కోట్లు దండం దొబ్బిండి అడిగి. ఏమిటి ఏమిటి అంటుంది? అన్ని మూసుకొని పొమ్మంటుందా? పోక మా కుర్రాళ్ళతో నేనేమన్నా తై తక్కలు ఆడతాను అనుకున్నావా? నట్లు అన్ని జారిపోయిందా అన్ని. ఎప్పుడన్నా లక్ష్మి, సుధీర్ ఫ్యాన్స్ ఉన్నారా? జాగ్రత్త. రెసిపీ ఫ్యాన్స్ ఉన్నారా? జాగ్రత్త. ఓన్లీ పిఎస్పీకే ఫ్యాన్స్ కోసం మాత్రమే. వావ్, నాగిని నాగిని అని అమ్మాయిలు అయితే దుమ్ము దులిపేశారు కదా. తమ్ముడికి సపోర్ట్ చేయండి రా. ఎవరు కూడా గొడవలు పెట్టుకోవద్దండి. ఓకే, బాలయ్య బాబు సాంగ్ పెట్టండి అమ్మాయిలు.
కాలేజా ఎస్ ఆహా, మనం అందరం కూడా ఆ కాలేజే కదా ట్రెండింగ్ సాంగ్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు నేను మెట్టిరే హాయ్ అండి, హాయ్ అండి. మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చామండి. డీజే చూసారు కదా, డీజేకి వెళ్ళి ఇప్పుడైతే వచ్చాము ఇంటికి. ఇప్పుడైతే టైము 1 అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. ఇప్పుడే బాబు బొజ్జున్నాడు, బుడ్డోడైతే. ఇంక ఈ వ్లాగ్ ఎక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.